500 గ్యాస్ సిలిండర్, సన్న బియ్యము, 200 కరెంటు యూనిట్. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ అయినాయి. పోయిన 10 ఏళ్ల గవర్నమెంట్ లో ఏ పేదవాడైనా ఇల్లు కట్టుకోవాలి అంటే దరఖాస్తు చేసుకునే అవకాశం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉండేనా? లేదు. కాంగ్రెస్ ఈ 2 ఏళ్లలో ఇందిరమ్మ ఇల్లు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇల్లు మొదటి విడతలో 3500, రెండో విడతలో ఇంకా మూడో విడతలో ఇంకా 3 ఏళ్లు. మీరు సర్పంచులుగా ఉంటే ఇగో మా కాంగ్రెస్ సర్పంచ్ ఒక పేదవాడు ఒక ఊర్లో నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి అని వస్తే మన కాంగ్రెస్ సర్పంచ్ ఆడ కూర్చొని ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ ఇచ్చి వస్తాడు. ఆ అవకాశము ప్రజలు మీకు ఇవ్వాలని కోరండి. 500 యూనిట్లు, 200 యూనిట్లు మాకు కొందరికి కావాలి, ఇంకా రావాలి అంటే మన సర్పంచ్ ఉంటాడు, కాంగ్రెస్ సర్పంచ్ ఉంటాడు. సన్న బియ్యం అయితే వస్తున్నాయి కదా, మన సర్పంచ్ ఉంటే దగ్గరుండి సన్న బియ్యం ఇంకా చూస్తాడు. రేషన్ కార్డులు వచ్చినాయా చెప్పుండ్రా నాయనా. అదేదో సినిమా కమల్ హాసన్ సినిమా ఒకటి ఉన్నది, అది అలా మాటలుండే ఏముండయి, అట్లుండే మీ కథ. సన్న బియ్యం వస్తున్నాయా? సైట్. రేషన్ కార్డు 10 సంవత్సరాల టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కంటే కాంగ్రెస్ గవర్నమెంట్, విన్నారా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఆర్టీసీ బస్సు మినిస్టర్ పొన్నం ప్రభాకర్, సీఎం రేవంత్ రెడ్డి గారు. రేషన్ కార్డు సన్న బియ్యం మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు. 200 యూనిట్ కరెంటు బట్టి విక్రమార్క మినిస్టరు, డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ పోయిన గవర్నమెంట్ లో మన గవర్నమెంట్ ఎంత తేడా ఉంది. ఇప్పుడు బిల్లులు వస్తున్నాయి కదా, బిల్లులు వస్తున్నాయా? రామరెడ్డి ఇస్తున్నా లేదా? బిల్లులు వస్తున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ నడుస్తున్నది. మన జిల్లా మినిస్టర్, హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇందిరమ్మ ఇల్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మినిస్టరు, సీఎం రేవంత్ రెడ్డి గారు. సీతక్క రోడ్లు, సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడే నిర్మల చెప్తున్నది, మహిళా గ్రూపులు 20 ఏమిచ్చారు? ఇచ్చిరా 20 కోట్లు మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి వచ్చిరంట. ఇప్పుడు 20 కోట్లంట, అది కూడా నవంబర్ వరకంట. సీతక్క, ఇందిరమ్మ చీరలు, ఓకే. ఇంకా ఉండను ఇంకా ఓకే, గుడ్. వీరమణి, ఓకే, అది అయిపోయింది. ఇంకా వేరేది ఏమన్నా స్కీమ్? ఇంకా ఇంకేమన్నా ఏమిస్తున్నావు? మహిళలకు పెట్రోల్ బంకులు, డ్వాక్రా మహిళల పెట్రోల్ బంకులు. రైతులకు 500 బోనస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు 500 బోనస్ ఇచ్చిండు కదా, ఇచ్చిర్రా? ఇది చెప్పండి. మీరు 2 లక్షల రుణమాఫీ అయిందా? అది చెప్పండి రైతులకు. ఎన్నున్నాయి మీరు చెప్పుకోనీకి? బస్సు ఉచితంగా,
200 యూనిట్, రేషన్ కార్డు, సన్న బియ్యం, గ్యాస్, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 2 లక్షల రుణమాఫీ, 500 అదనంగా బోనస్ రైతులకు, పదేళ్లు రోడ్లు లేవు. మనం ఈ 2 ఏళ్లలోనే చాలా శాంక్షన్లు తెచ్చినాము, పనులు కూడా స్టార్ట్ అయినాయి, టెండర్లు అవుతున్నాయి. అందుకే నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ, పిసిసి మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి గారు, మన మంత్రులు ఈ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ఆర్థిక ఖజానా బాగలేకపోయినా, ఈ రాష్ట్రము ఆర్థికంగా ఇబ్బందులున్న పరిస్థితులలో కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, మల్లికార్జున్ గారి నాయకత్వంలో మరి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుస్తూ డబ్బులు లేకపోయినా డబ్బులు సమకూర్చుకొని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇన్ని పథకాలు ఇవ్వడం కూడా జరిగింది. అదే కాదు, శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్, శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి గారి నోటీసులో పెట్టి వారి ఆలోచన మీదకు కాంగ్రెస్ గవర్నమెంట్ టీజీఐఏసీ చైర్మన్ గా మరి నిర్మల ఇక్కడ ఈ ప్రాంతం నుంచే ఉంది కాబట్టి మన సంగారెడ్డి ప్రాంతంలో కొండాపూర్లో అలియాబాద్ దగ్గర 40 ఎకరాలకు ఒక కంపెనీకి శాంక్షన్